శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు 19 అక్టోబర్ నుంచి 25 అక్టోబర్ వరకు గల కాలానికి కర్కాటక రాశిలోకి గురువు గారు వచ్చేశారు. ఇక కేతువు గారి యొక్క సంచారము సింహరాశిలో ఉంది. శుక్ర చంద్రుల యొక్క సంచారము కన్య రాశిలో ఉంది. రవి బుధ కుజుల యొక్క సంచారము తుల రాశిలో ఉన్నది. రాహు గారి యొక్క సంచారము కుంభరాశిలో ఉంది. మీన రాశిలో వక్రించినటువంటి శని గారి యొక్క సంచారం ఉంది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క సంచారము వృశ్చిక రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే బుధుని యొక్క సంచారము వృశ్చిక రాశిలోకి వచ్చి ఉన్నది. ఇవి రెండు కూడా చెప్పుకోదగ్గ మార్పులు అవుతూ ఉండగా ఈ వారం గ్రహస్థితులలోని విశేషాంశాలు ఏమిటి అంటే శుక్రాచార్యుల వారు నీచలో ఉన్నారు. ఇక్కడ వచ్చేసి రవి గారు నీచలో ఉన్నారు. వారాంతంలోకి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి కూడా నీచలో ఉన్నది. 3 గ్రహాలు నీచలో ఉన్నాయి. అలాగే గురువు గారు ఉచ్చ స్థానంలో సంచారం నిన్నటి నుంచే ప్రారంభమైంది. 19వ తారీఖు కదా, 18వ తారీఖు నుంచే ప్రారంభమైపోయింది. కాబట్టి గురువు గారి యొక్క స్థితి కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నది. ఇక అద్భుతమైనటువంటి ఫలితాలండి. ఉచ్చలో ఉన్నటువంటి గురువు గారి గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. వేద విద్య, అలాగే ఉన్నత విద్య, జ్ఞానం పెరగడం, వ్యాపార వ్యవహారాలు పెరగడం, భక్తి తత్పరతతో చాలా ప్రధానంగా సంచరిస్తూ ఉండడం, అలాగే శుభకార్యాలు అనగానే ముందు గురువుగారు ఉంటారు. గురువుగారు ఉన్న చోట శుభకార్యాలు ఉంటాయి. ఇత్యాది ఫలితాలన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. అవి ఏ రాశులకి బాగుంటాయి అనేది తిరిగి మళ్ళీ చెప్పుకుందాము. ఇక దృష్టుల యొక్క విషయానికి వస్తే శని గారి యొక్క 7వ దృష్టి శుక్ర చంద్రుల మీద పడుతోంది. నీచ శుక్రుడి మీద పడుతోంది అంటేనే మనకి కలహాలు, ఆప్యాయతాదరణలు తగ్గడము, ఇక వివాహేతర సంబంధాలు ప్రబలడము, ఇలాంటివన్నీ చాలా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురి చేసేటటువంటి లక్షణం ఉంటుంది. ఇది కూడా చెప్పుకోదగ్గ విశేషంగా ఉంటుంది. ఇక గురువు గారి యొక్క 5వ దృష్టి బుధ చంద్రుల మీద పడుతూ ఉంది. ఇక్కడ చంద్రుడు నీచలో ఉన్నప్పటికీ కూడా గురువు గారి యొక్క దృష్టి సోకుతున్న కారణం చేత చాలా వరకు ఆ నీచ ఫలితాలు అనేవి తగ్గుతాయి. అలాగే బుధుని మీద దృష్టి ఉండడం చేత విద్యా వ్యాపారము ముఖ్యంగా ఈ రెండిటిలోనూ చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఎవరెవరికి ఏ ఏ ఫలితాలు ఉంటాయి అనేది మనం ఇప్పుడు చెప్పుకుందాము. ఈ రాహుకేతువులు ఎప్పుడు కూడా పరస్పర దృష్టితోనే ఉంటారు కాబట్టి ఇప్పుడు మనం ప్రత్యేకంగా వీటి గురించి చెప్పుకోనవసరం లేదు. రాసుల విశేషాంశాలు చెప్పుకునేటప్పుడు వాటిని కూడా ప్రస్తావిస్తాను. రాసుల్లోకి వెళ్దాము. మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం రోజుల కాలంలోనూ 2 గ్రహాల యొక్క ఉనికి సత్ఫలితాలను ఇస్తోంది. అయితే 2 గ్రహాలే అనుకూలించడం వల్ల అవి సాధారణ ఫలితాలు అవుతూ ఉన్నాయి. షష్ఠ స్థానంలో చంద్రుడు బాగున్నారు, లాభస్థానంలో రాహు గారు బాగున్నారు. మరి ఈ 2 గ్రహాలే బాగున్నాయి అంటే చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏలినాటి శని జరుగుతూ ఉంది. గురువు గారి యొక్క స్థితి ఉచ్చరాశిలో ఉన్నప్పటికీ కూడా అర్ధాష్టమంలో సంచరిస్తూ ఉన్నందువల్ల స్థిర చరాస్తుల యొక్క వృద్ధి కాస్త తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువగా కృషి చేయవలసినటువంటి అవసరం ఉంది. అలాగే ఏదైనా భార్యాభర్తల మధ్య కొద్దిగా అనుకూలత అయితే కనిపిస్తూ ఉంటుంది, కానీ అది చాప కింద నీరులా ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. పైకి అందరూ బాగున్నట్టే ఉంటారు, కానీ మనసు లోపల అగ్ని పర్వతాలు పేలుతూ ఉంటాయి. ఎప్పుడెప్పుడు సమయం వస్తుందా ఆ కడుపులో ఉన్న విషయాన్ని అంతా బయటికి కక్కేద్దామా అన్నట్టుగా చూస్తూ ఉంటారు. కాబట్టి అతి జాగ్రత్తగా ఉండండి. గ్రహస్థితులు బాగా లేనప్పుడు జరిగేటటువంటి మొట్టమొదటి సంఘటన ఏమిటి అంటే కోపం పెరగడం, తద్వారా ఆ కోపాన్ని బయటికి కక్కేయడం. ఇక్కడనే ఓర్పు కలిగి ఉండాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. కుటుంబ విషయంలో కూడా అధికమైనటువంటి ఒత్తిడిలకి లోనవుతారు. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు చాలా చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఓర్పు కలిగి ఉండండి. అన్నదమ్ముల సహాయ సహకారాలు అసలు లేవు. ఇది కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఏదైనా పీస్ఫుల్ గా మనకి గడిచిపోతుందా ప్రశాంతంగా అనుకున్నట్లయితే
అంత ప్రశాంతంగా ఏం గడవడం లేదు. ఇటు గురుబలము లేక, అటు శనిగారి బలము లేక, కేతు బలం లేక, ఒక్క రాహు బలము మాత్రమే లాభస్థానంలో ఉంటూ ఉండడం వల్ల అధికమైన అటువంటి ఒత్తిళ్లకైతే లోనవుతూ ఉన్నారు. కాకపోతే ధనము వస్తోంది కాబట్టి కొద్దిగా ఈ కష్టానికి తోడు ధనము కూడా లేకపోయినట్టయితే మనం ఇంకా ఎంత కష్టపడాలో అనేటటువంటి ఆలోచన వచ్చి ఆ వచ్చిన ధనానికి కొంచెం సంతృప్తిగా ఉంటారు. ఇది చెప్పదగినటువంటి ఒక మంచి పరిణామం అన్నట్టు చెప్పాలన్నమాట. అయితే శనిగారికి తైలాభిషేకం చేయించండి. విద్యార్థులు ఎక్కువగా కష్టపడాలి. స్త్రీలు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. వ్యవసాయదారులు కూడా వాళ్ళ యొక్క కష్టాన్ని ద్విగుణీకృతం చేసుకోవాలి. సంతానం పట్ల కూడా ఓర్పు కలిగి ఉండాలి. ఇక రుణభారాల విషయంలో కొంచెం బానే ఉంది, ఏదో ధనం వచ్చింది కాబట్టి మాట దక్కింది, ఎవరి డబ్బు వాళ్ళకి ఇచ్చేసాము, లేకపోతే ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వచ్చేది అనేలాంటి తృప్తి ఉంటుంది. రాజకీయ నాయకుల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఇక్కడ రవి గారు నీచలో ఉన్నారు, ఇది చెప్పదగినటువంటి సూచన. అక్కడ శనిగారేమో వ్యయ స్థానంలో ఉన్నారు. ఈ రెండు కొంత ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఈ విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఆరోగ్యం గురించి కూడా అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఉద్యోగ జీవితం కానీ, వ్యాపార జీవితం కానీ, కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారు ఎవరికైనా సరే కాయ కష్టం పెరుగుతోంది. అన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండండి. గ్రహ బలాలు చాలా తక్కువగా ఉంటున్న కారణం చేత అన్ని గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకోండి. శని గారికి తైలాభిషేకం చేయించండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ మారిన గ్రహస్థితులు ఏమన్నా అనుకూలంగా ఉన్నాయా అంటే ఏమీ అనుకూలంగా లేవు సరిగదా. భార్యాభర్తల మధ్య ఇంకా కొంచెం ఇబ్బందులు పెరిగేటట్టుగా కనిపిస్తున్నాయి. మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అన్నట్టుగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ నీచ శుక్ర మీద శనిగారి దృష్టి ఉంది. ఇది బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది కాబట్టి ప్రతి వ్యక్తితోనూ ఉండేటటువంటి సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కాస్త ఓర్పు కలిగి ఉండాలి. ఏదైనా ఒక మాట అనేటప్పుడు చాలా జాగ్రత్తగా మసలాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం శ్రాం శ్రీ శ్రౌం సహ చంద్రాయ నమః.